సెక్యులర్ అంటే హిందువులని ద్వేషించటం. సెక్యులర్ అంటే నేను అనేది సనాతన ధర్మాన్ని నిజంగా మీరు విమర్శించాలనుకుంటే విమర్శించండి. నీలాగే చాలా మంది సనాతన ధర్మాన్ని అది బీగుతాం ఇది బరుకుతాం అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు, చాలా పాటలు పాడారు. కానీ ఎవరి వల్ల ఏమీ కాకుండా అదే మధ్య ఇలాంటి వాళ్ళ మాటలు విని పాటలు విని మోసపోయే అమాయకులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 75 ఏళ్ళ నుంచి మీరు ఏం కోరుకున్నారు? అభివృద్ధి కాదు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ప్రతి ఈ లంజా కొడుకు సనాతన ధర్మాన్ని, హిందూ దేవీ దేవతల్ని అవమానించడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నేను మీకు గతంలో కూడా చెప్పా, సనాతన ధర్మాన్ని, సనాతన దేవీ దేవతల్ని అవమానించాలంటే నడుం పడిపోయిన ముసలోడు, మూలనున్న ముసలిది, కాళ్ళు చేతులు పనిచేయనోడు కూడా తైక్కుమంటూ తయారవుతూ ఉంటారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది మనం మాట్లాడుకునే ముందు, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానని చెప్పే ముందు, ఈ లంజా కొడుకులు అనే పదం ఏదైతే ఉందో చాలా మందికి అభ్యంతరకరంగా ఉండొచ్చు. దయచేసి వాళ్ళందరికీ చెప్తున్నా, అలా అభ్యంతరకరంగా భావించిన వాళ్ళందరూ అయితే వీడియో చివరిదాకా చూడండి, లేకపోతే ముందే మూసుకుని దొబ్బేయండి. కానీ ఎందుకు ఇలా అన్నావు అంటూ యదవ సలహాలు కింద కామెంట్లలో పెట్టొద్దు. ఎందుకంటే నా నోరు మంచిది అనిపించుకోవటానికి, లేదా నేనేదో సంస్కారవంతమైన సోప్ అనిపించుకోవటం కోసం నా దేవీ దేవతలను అవమానిస్తుంటే కూడా చేతులకి మేకులు కొట్టుకుని పనికి మాలినోడికి లాగా, చేతులకి మేకులు కొట్టుకుని పనికి మాలినోడిలాగా, చేవ చచ్చినోడిలాగా నేనైతే కూర్చోను. నా మీద కేసులే పెడతారా, అట్రాసిటీ కేసులే పెడతారా, లేకపోతే ఉరిశిక్షలే వేస్తారా, దట్స్ ఆల్ సెకండరీ. కానీ ఈ దేశంలో నా మనోభావాలపై జరుగుతున్న దాడిల్ని నేను ఖచ్చితంగా ఖండిస్తా. అంతేకాదు, నా ధర్మంపై దాడి చేస్తాను, ఉద్దేశపూర్వకంగా చేస్తాను, రిపీటెడ్గా చేస్తాను అంటే మాత్రం తిరిగి నేను కూడా అదే విధమైన అంతే తీవ్రమైన దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. గతంలో కత్తి మహేష్ అనే ఒకడు రాముడి గురించి మాట్లాడుతూ దగుల్బాజీ అన్నాడు. ఆ తర్వాత అక్బరుద్దీన్ అనే యదవ ఒకడు వచ్చేసి రాముణ్ణి వాళ్ళ తల్లి ఎక్కడెక్కడ తిరిగి కనిందో అన్నాడు. మొన్న కత్తి పద్మారావు అనేవాడు ఇంచుమించు అలాంటి డైలాగులే వేశాడు. తాజాగా ఇప్పుడు ఇంకొక కొత్త బిచ్చగాడు తయారాడు. ఆ కొత్త బిచ్చగాడి పేరేంటో తెలుసా? చూడండి ఒకసారి. ఆ బిచ్చగాడి పేరేంటో చెప్పే ముందు వాడు ఏమన్నాడో మీకు తెలియాలి. చెప్పకనే చెబుతున్నా హిందుత్వపు గుట్టు, కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు. చెప్పకనే చెబుతున్నా హిందుత్వపు గుట్టు, కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు. విడగొట్టే వ్యూహంలో దీనికున్న పట్టు, వివరంగా చెప్పుతున్నా నువ్వు మనసు పెట్టు. కలిసి ఉన్న జనం మధ్య కయ్యం రాజేస్తది, కలిసి ఉన్న జనం మధ్య కయ్యం రాజేస్తది. కత్తులు కొట్లాడుతుంటే కళ్ళు తెరిచి చూస్తది. చెప్పకనే చెబుతున్నా హిందుత్వపు గుట్టు, కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు. సో విన్నారు కదా, పెద్ద గాన గంధర్వుల్లాగా గొంతేసుకుని పాడుతున్న ఈ వ్యక్తి పేరు మత్స దేవేందర్. ఇతను పేరుకి అంబేద్కరిస్ట్, అదేవిధంగా కులం సర్టిఫికెట్ అడ్డం పెట్టుకుంటూ ఇలా సనాతన ధర్మం పైన దాడి చేస్తున్న వ్యక్తి. ఇతను అంటున్నాడు కదా, సనాతన ధర్మం విడగొట్టేయమని చెప్తుంది, కత్తులతో కొట్టుకుంటుంటే కాలక్షేపం చేసుకుంటూ చూస్తుందని చెప్పేసి. నిజానికి సనాతన ధర్మం గురించి ఏమీ తెలియకపోయినా, ఎందుకంటే సనాతన ధర్మం మాత్రమే సంగత్యత్వం సంవదత్వం అని చెప్పేసి చెప్తుంది. కలిసి బ్రతుకుదాం, కలిసి ఎదుగుదాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి నడుద్దామని చెప్తున్న ఇటువంటి సనాతన ధర్మం గురించి ఎక్కడో సమాజంలో జరిగిన 1-6 తప్పుల్ని పట్టుకుని మొత్తం ధర్మమే తప్పు అని మాట్లాడుతున్నాడంటే ఇతని వెనక ఉద్దేశం సనాతన ధర్మం గురించి తెలిసి కాదు. సనాతన ధర్మంపై దాడి చేయమని ఎవరో చెప్తున్నా, ఎవరో ఇస్తున్న వాటిల్ని తీసుకుని మాట్లాడుతున్న మాటల కిందే మనందరం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించే స్వేచ్ఛని ఇప్పుడున్న రాజ్యాంగం అనే మాట ఎందుకంటున్నాను అనేది కూడా మాట్లాడతా. ఇప్పుడున్న రాజ్యాంగం కల్పించింది. అలాగే సాటి మతస్థుల్ని అవమానపరుచుకోకుండా మాట్లాడుకోవాలి అనేది కూడా ఇప్పుడున్న రాజ్యాంగం విధించిన పరిమితే. కానీ ఆ పరిమితులు అన్నీ దాటేసి సనాతన ధర్మం పైన ఇంత దుర్మార్గంగా పాటలు పాడటమే కాకుండా సనాతన దేవీ దేవతలైన శ్రీకృష్ణుడు గురించి, ఇతర దేవీ దేవతల గురించి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు వినండి. మిత్రులారా, హిందుత్వము అంటే ఎంత మోసం చేసింది, మన జాతిలో ఉన్న మహనీయులందరినీ రాక్షసుల పేరుతో ఏ విధంగా హింసించిందనే విషయం మీరు రాక్షసులు కాదురా మన మూలవాసులు,
చిత్రించిరలనాడు బ్రాహ్మణ నీచులు, మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు, మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు, రక్తాలతో వాళ్ళ కాళ్ళు గడిగించిండ్రు, రాక్షసులు కాదురా మన మూలవాసులు, చిత్రించిరలనాడు బ్రాహ్మణ నీచులు. చూస్తున్నారుగా, ఈ పైత్యం కొత్తగా వచ్చింది కాదు. గతంలో కంచైలయ్య ఇంకా చాలామంది ఇట్లాంటివి మాట్లాడారు. అంటే ఎవడైతే పరాజితులుగా చెప్పబడ్డారో, దుర్మార్గులుగా చెప్పబడ్డారో చరిత్రలో, అలాంటి వాళ్ళందరినీ ఓన్ చేసుకుంటున్నట్లుగా చేసుకుని నరకాసురుడు మావాడు, మహిషాసురుడు మావాడు, రావణాసురుడు మావాడు అంటూ రావణాసురుడికి, మహిషాసురుడికి, నరకాసురుడు లాంటి రాక్షసులకి కూడా కులాన్ని అంటగడుతూ మా కులపోళ్ళు కాబట్టి మీరు వాళ్ళని తొక్కేశారు అంటూ తప్పుడు ప్రచారం చేయటమే కాకుండా బ్రాహ్మణ నీచులు అంటే ఒక పదం వాడాడు. అంటే ఈ దేశంలో ఇంకా కూడా కుల గజ్జితోటి, కుల విద్వేషంతో రగిలిపోతూ ఇంకా కొంతమంది బ్రతుకుతూ ఈ దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం మాకు స్ఫూర్తి అని చెప్పుకుంటూ అంబేద్కరిస్టులుగా చెప్పుకుంటున్నారంటే నిజంగా మరి వీళ్ళని ఏమనాలి? బహుశా ఇట్లాంటి వాళ్ళని చూసి అంబేద్కర్ బతుకుంటే కూడా గుండె పగలు చచ్చిపోయేవాళ్ళు. ఇంత విద్వేషపూరితమైన భారతదేశాన్ని చూడటానికేనా నేను రాజ్యాంగం రాసింది అని చెప్పేసి మనసులో క్షోభించిపోయేవాడు. బహుశా సమాజంలో జరిగిన పరిస్థితులను బట్టి అప్పట్లో అంబేద్కర్కి కూడా కొంత వ్యతిరేకత ఉండుండొచ్చు, లేకపోతే కొన్ని రాతలు రాసి ఉండుండొచ్చు. రాశాడు అని కూడా నేను చెప్పట్లా, రాసి ఉండుండొచ్చు ఆయన కూడా. కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా అయితే ఎవ్వరూ మాట్లాడి ఉండకపోవచ్చు. అయితే నేను ఇంకా పూర్తిగా మీకు ఏం జరిగింది అనేది చూపించలా, కేవలం ఇతను సనాతన ధర్మం గురించి మొదలుపెట్టింది మాత్రమే మీకు చూపించాను. పూర్తిగా కూడా ఒక్కసారి ఇంకొక బిట్ చూడండి. దసరా పండుగ నాడు, దీపావళి నాడు నరకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు, ఆడజాతికి హాని చెయ్యడని ఆలితో నటించి నరికించే కుజనా కొడుకురా. ఒక్కసారి వినండి, మళ్ళీ వినండి. నటించి నరికించే కుజనా కొడుకురా, రాక్షసులు కాదురా మన మూలవాసులు. అరే నాకు అర్థం కాదు, ఒక్కొక్కడికి సినిమాలు చూసేసి ఇదే పురాణం అనుకుని బతికేస్తున్నారు తప్ప మూల గ్రంథాలు ఏనాడన్నా ఒక్క ముండమోపి చదివి సచ్చినోడేనా అని నాకు అర్థం కావట్లా. ఒక్కడన్నా చదివి చచ్చాడా అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆడదాన్ని అడ్డం పెట్టేసి నరికించేశాడు, లేకపోతే ఎత్తులతో గెలవలేక ఆడదాన్ని అడ్డం పెట్టాడు అని చెప్తున్నారు కదా. భాగవతం దశమ స్కందంలో ఉన్న 59వ అధ్యాయంలో నరకాసుర వధ కథ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఆ భాగవతం అనేదే లేకపోతే అసలు నరకాసురుడు అనే పేరు కూడా ఇలా మొక్కలకి తెలియదు. సో నరకాసురుడి కథకి ఏదైనా ప్రమాణం ఉంది అంటే భాగవతమే. మరి అటువంటి భాగవతాన్ని ఒక్కసారి చదివి చావాలిగా. అందులో చదివితే కృష్ణుడు ఎంత లోకభీకర యుద్ధం చేశాడు నరకాసురుడితో, నరకాసురుడి సైన్యంతో ఒంటరిగా అని చెప్పేసి అందులో స్పష్టంగా ఉందిగా. అసలు ఆ యుద్ధఘట్టం మొత్తం మీద ఎక్కడైనా సత్యభామాదేవి ఆయుధం పట్టుకున్నట్లయినా ఉందా? శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే నరకాసురుడి 50 మంది సైన్యాన్ని తుత్తునీయలు చేసేసిందే కాకుండా ఆ నరకాసురుడిని కూడా స్వయంగా తన చక్రాయుధంతో నరికి చంపాడు. మరి ఇక్కడ ఆడదాన్ని అడ్డం పెట్టుకుని చంపింది ఎక్కడరా? చెప్పేవాడికి సిగ్గులేదు, అక్కడ కూర్చుని ఓ అని అరుస్తున్నాడు వెనకాల నుంచి ఒక ఎదవ. అట్లాంటి ఎదవల కన్నా ఉండాలిగా మరి బుద్ధి జ్ఞానం. వాళ్ళకి వీళ్ళు చెప్పిన కథ మీద కాదు ఆ ఉత్సాహం, ఊపు. హిందూ ధర్మాన్ని తిడితే వాళ్ళకి ఆ ఊపు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు అప్పటికే చాలామంది మతం మారిపోయిన వాళ్ళు అక్కడికి చేరుంటారు. ఎందుకు ఈ సదస్సు జరిగిన ఆ వేదిక పేరేంటో తెలుసా? సామూహిక సెక్యులర్ ఫోరం. అంటే ఏంట్రా? సెక్యులర్ అంటే సనాతన ధర్మాన్ని అవమానించటం మాత్రమే చెప్పటం కోసమేనా? ఆ సామూహిక సెక్యులర్ ఫోరంలో కూర్చుని ఇట్లాంటి హిందూ ద్వేషపు వ్యాఖ్యలు, హిందూ దేవుళ్ళని పట్టుకుని ఆ నా కొడుకు ఈ నా కొడుకు అంటూ మాట్లాడుతున్న ఫోరం కల్లారా? ఇదేమన్నా కులగజ్జి వేదిక అనుకుంటున్నారా? అలాంటప్పుడు దానికి సామూహిక కులోన్మాదుల ఫోరం అని పెట్టుకోవాలి, సామూహిక సెక్యులర్ ఫోరం అని పెట్టుకోకూడదు. అయినా తప్పు మీది కాదే, మా హిందువుల్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళని అనాలి. అంటే సెక్యులర్ అనగానే సర్వమతాల్ని గౌరవించడం, సర్వమత సమ్మేళనం, పప్పు భోజనం అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళకి అర్థం కావాలి. ఎవరు సెక్యులర్ అంటే హిందువులని ద్వేషించటం, సెక్యులర్ అంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం, ఇది మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు కూడా నిరూపణ అయిపోయింది. ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. పైగా ఇన్ని మాటలు మాట్లాడుతున్న ఈ మేధావి ఎవరైతే ఉన్నారో, ఈ మచ్చ రవీంద్ర అనే అతను ఎవరో తెలుసా? నిన్న మొన్న 2024లో కూడా వరంగల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి లోక్సభ అభ్యర్థిగా వీసీకే అనే ఒక పార్టీ ఉంది, విడుదలై చిరుతగలై కజగం అని చెప్పేసి. గతంలో దీన్ని దళిత్ ప్యాంథర్స్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళట. ఆ పార్టీ నుంచి ఒక ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి. అసలు కనీసం రేపు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయాలి కదా. అసలు గెలిస్తే కర్మగాలి గెలుస్తాడని కూడా నేను అనట్లా. అట్లాంటి వాళ్ళకి గెలవటం పక్కన పెట్టండి,
డిపాజిట్లు కాదు, డిపాజిట్లో 10% ఏదైతే నియోజకవర్గ ఓట్లలో 10% వస్తే డిపాజిట్ వచ్చినట్టు, ఆ డిపాజిట్స్ రావాల్సిన దానిలో 10% కూడా ఇలాంటి వాళ్ళకు ఓట్లు పడవు. ఐ ప్రామిస్, కావాలంటే మీరు చూసుకోండి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఓటర్ లిస్టులో ఇతని పేరు ఉంటుంది. కానీ ఇతనైతే గెలవాలి అన్న ఉద్దేశంతోటే కదా గెలిచి ప్రజలకు ఏదో చేయాలి, లేకపోతే తమ వర్గానికి ఏదో చేయాలన్న ఆశతోనే పోటీ చేశాడు. కర్మగాలి గెలిస్తే ఇతను ప్రమాణ స్వీకారం చేయాల్సింది భారతదేశపు ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారమే కదా. మరి ఆ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చెయ్యాలి అంటే ఇతను రాజ్యాంగం యొక్క మౌలిక విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల పట్ల కనీస అవగాహన, కనీస మర్యాద, నిబద్ధత కలిగి ఉండాలి కదా. అందులో పరస్పరము ఒకరినొకరు గౌరవించుకోవాలని ఉంది కదా. ఈవెన్ ఇతను స్కూల్లో చదువుకుని ఉంటే గనక, ఒకవేళ చదువుకునే ఉంటాడు, ఎంతో కొంత చదువుకుని ఉంటే గనక అతను కూడా ప్రతిజ్ఞ చెప్పే ఉంటాడుగా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. అందులో బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళందరూ నా సహోదరులని ఉందా? లేదుగా. మరి అలా అందరినీ గౌరవించాల్సిన చోట ఒక మతం పట్ల, ఒక మతం వాళ్ళు, ఒక మతం ఏంటా, ఈ దేశపు మెజారిటీలు గౌరవించే ఒక మతం పట్ల, దేవుడి పట్ల ఇంత విద్వేషం, ఇంత విషాన్ని కక్కుతున్నాడంటే ఇతను రాజ్యాంగం గురించి కానీ, లేకపోతే ఆ రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుంటున్నారు కదా వీళ్ళు అంబేద్కర్ గురించి, ఆ అంబేద్కర్ పట్ల కానీ ఏమాత్రం కనీస గౌరవం ఉన్న వ్యక్తేనా? కాదు. పైగా ఇతను రాజ్యాంగ మార్పు గురించి, నరేంద్ర మోడీ గురించి ఎంత విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడో కూడా ఒకసారి మీరే చూడండి. వేదాలు ఉట్టివని నిప్పుల్లో కాల్చితే మహిషాసురుని చంపే మనులంజ కొడుకులు. వేదాలు ఒట్టివని మహిషాసురుడు కాలిస్తే మహిషాసురుడిని కాల్చి చంపేశారా మనులు అంటారు. నేను అనకూడదు కదా, ఎందుకంటే మీకు ఒక షీల్డ్ అడ్డం పెట్టుకుని బతికేస్తున్నారు కదా. సరే, నేనంటే మీకు పడదు, కానీ మిమ్మల్ని అనేవాళ్ళు మీకు అంటానే ఉన్నాడుగా. ఒక్కసారి మా హమారా ప్రసాద్ గారు ఏమంటున్నారు చూడండి. ఈ లంజా కొడుకు ఇది మరి అంటే నేను అనలేను కదా, నాలాంటి వాళ్ళు అనలేరు కదా అని ఎవ్వడం అనలేడు అనుకోమాకండి. మాలో కూడా దేశభక్తులు, ధర్మనిష్టాపరాయణులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత గట్టిగా ఇస్తారు. మనులు అంటారా ఈ లంజా కొడుకు. అయినా మహిషాసురుడు ఆ సిద్ధులన్నీ, ఆ శక్తుల్ని ఎలా పొందాడో తెలుసా? తపస్సు ద్వారానే పొందాడు. ఎవరిని తపస్సు చేశాడో తెలుసా? మళ్ళీ హిందూ దేవుళ్ళనే తపస్సు చేశాడు. ఈవెన్ నరకాసురుడు ఎవరైతే ఉన్నాడో ఆ నరకాసురుడు కూడా హిందూ దేవుళ్ళని ప్రార్థించి తపస్సు చేసి ఆ శక్తులను పొందాడు. ఆ నరకాసురుడు స్వయంగా భూదేవి కొడుకు. అయినా నరకాసురుడి తల్లే నరకాసురుడిని చంపేసిన తర్వాత వచ్చి కృష్ణుడి పాదాలకు నమస్కరించి పూజలు చేసింది. నరకాసురుడి కొడుకే వచ్చి నరకాసురుడి తర్వాత కృష్ణుడికి శరణాగతి చేసుకుని రాజ్యం మళ్ళీ అనుభవించాడు. అయినా వాళ్ళకి లేని నొప్పి మయాను పుట్టిన మీకెందుకురా? నేను అనేది సనాతన ధర్మాన్ని నిజంగా మీరు విమర్శించాలనుకుంటే ఎస్, విమర్శించండి. కన్స్ట్రక్టివ్గా దాన్ని చదివి ఇదిగో ఇక్కడ ఈ లోపం ఉందంటారా? ఎస్, లోపం ఉంటే ఉంది, దాన్ని సంస్కరించుకుందాం. లోపమే లేదు అంటే మేమే వచ్చి చెప్తాం అందులో లోపం లేదురా బాబు, అది లోపం కాదు, నువ్వు అర్థం చేసుకోవటం ప్రాబ్లం అని చెప్తాం. కానీ తిడతంటే సేవజచ్చి చేతులు మేకులు కొట్టు కూర్చోటానికి కూర్చున్నాం అనుకున్నారా ఒక్కొక్కడు? అందరము ఒక్కటయ్యి కొత్త పాట పాడుదాం, అరే అందరము ఒక్కటయ్యి కొత్త పాట పాడుదాం, సనాతన ధర్మానికి సాగు దప్పు కొట్టుదాం. పీకినోది నీలాగే చాలా మంది సనాతన ధర్మాన్ని అది పీకుతాం ఇది బరుకుతామని చెప్పి చాలా మాటలు మాట్లాడారు, చాలా పాటలు పాడారు. కానీ ఎవడి వల్ల ఏమీ కాకుండా అదే మట్టిలో 6 అడుగులు గోతులో పడుకున్న వాళ్ళు కొంతమంది అయితే 6 అడుగులు చితి మీద పడిపోయి తగలబడిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. రేపనే రోజున మీరైనా పీక్ కట్టగట్టేది ఏమీ లేదు. సనాతన ధర్మానికి ఆకు ముక్క కూడా ఊడేది లేదు మీ వల్ల. కానీ మీ విద్వేషం ఏదైతే ఉందో సనాతన ధర్మం పట్ల దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంతే తప్ప మాకు సనాతన ధర్మానికి ఏదో ఊడిపోతుందన్న ఆందోళన అయితే మాకు ఎప్పుడూ లేదు. కులం గుడ్లు పెట్టే హిందూ కోడి కాళ్ళు పట్టుదాం, అరే కులం గుడ్లు పెట్టే హిందూ కోడి కాళ్ళు కట్టుదాం, సమ్మక్క గద్దకెదురు మొక్కు ముడుపు తీర్చుదాం, దేశమంతా మైసమ్మ పోషమ్మ కొలుపు చేసి, దేశమంతా మైసమ్మ పోషమ్మ కొలుపు చేసి, మోడి గాలి సోకకుండా పొత్తి పొలిమరల పోద్దాం. బాధేస్తుంది సనాతన ధర్మాన్ని అవమానించాలని. కానీ ఇట్లాంటి కామెడీ పాటలు పాడుతుంటే మళ్ళీ నవ్వు వస్తూ ఉంది. కులం గుడ్లు పెడుతున్న సనాతన కోడిని కాళ్ళు పట్టుకుందాం అన్నావు. ఎప్పటికైనా సనాతన ధర్మం కాళ్ళు పట్టుకోవటం మీకు ఎవరికైనా తప్పదులే. కానీ ఇంకో మాట ఏంటంటే కులం గుడ్లు అంటున్నావు కదా, ఆ కులం గుడ్లు తీసుకునే ఈరోజు నువ్వు ఆ కులం సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నావు. నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్కడికే గనక పుట్టినట్టయితే ఎవడైనా సరే ఈ కుల సర్టిఫికెట్లు వాడుకోకుండా మాతో చర్చలకి రండిరా. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చిటికలేసి ఒక్కొక్కడికి కుల సర్టిఫికెట్లు వాడుకోకుండా, మాకు కులం లేదు మతం లేదు,
మేము కేవలం భారతదేశపు మట్టి మీద పుట్టిన పౌరులం మాత్రమే, మనుషులు మాత్రమే, మనుషులుగానే వచ్చి సనాతన ధర్మంలో ఉన్న విషయాల మీద చర్చ చేస్తాం అనుకునే వాళ్ళు ఎనీ టైం రావచ్చు. వచ్చే దమ్ము ఎవరికైనా ఉందా? లేదు. పైగా ఇక్కడ ఏమంటాడు, ఈ గద్దెల్ని కట్టాలి సమ్మక్క, పోచమ్మ, ఎల్లమ్మ అని చెప్పేసి. సమ్మక్క తల్లి, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి, ఎవరైనా సరే వీళ్ళందరినీ కూడా దేవతలుగా గుర్తిస్తుంది కూడా తిరిగి మళ్ళీ ఆ సనాతన ధర్మమే. వీళ్ళందరినీ మళ్ళీ మొక్కి పూజించేది, కొలుపులు చేసేది, లేకపోతే మొక్కుబళ్ళు తీర్చుకునేది హిందువులే. అంతే తప్ప నువ్వు వెనకేసుకొస్తున్నా, నిన్ను వెనకేసుకొస్తున్నా గొర్రెలో, పందులో, ఎర్రి ఎంగలప్పలో కాదు. మళ్ళీ తిరిగి సనాతన ధర్మమే వాళ్ళకి దేవతలుగా చేసుకుంది, వాళ్ళని ఆరాధిస్తుంది, వాళ్ళ కొలుపులు తీరుస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళ మాటలు విని, పాటలు విని మోసపోయే అమాయకులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిజమే రేపు ఎల్లమ్మ తల్లి గద్దెల దగ్గరికి వెళ్ళాలన్నా, సమ్మక్క తల్లి గద్దెల దగ్గరికి వెళ్ళాలన్నా, లేకపోతే పోచమ్మ, మైసమ్మ ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళాలన్నా కూడా సనాతన ధర్మం బతికుంటేనే, మీరు హిందువులుగా ఉంటేనే. వీళ్ళ మాటలు విని మీరు మతం మారిపోతే అన్య దేవతల పేర్లు మీ నోట తలవనే కూడదనే మతాలే ఉన్నాయి తప్ప అందరు దేవతల్ని సమానంగా గౌరవించాలని చెప్పే మతం ఒక్కటి కూడా లేదు. గుర్తు పెట్టుకోండి. ఎస్, ఇక ఇప్పుడు రాజ్యాంగం అన్నాను కదా ఇందాక, ఇప్పుడున్న రాజ్యాంగం అని, దాని గురించి ఒక్కసారి మాట్లాడదాం. మిత్రులారా, ఈరోజు దేశంలో ప్రమాదంలో భారత రాజ్యాంగం పడిపోతుంది కనుక, ప్రమాదమంచు మీద ఉన్నది రాజ్యాంగం, కాపాడుకొనకపోతే కబలిస్తది రాజ్యం, ఊరూర కుట్ర వన్నుతున్నది మనువాదం, వెలుగునెగురిదీస్తది నమ్మిత కాషాయం, కనిపెట్టి కదలపోతే చీకటై దేశము, కనిపెట్టి కదలపోతే చీకటై దేశము, భవిష్యత్తును చూడలేదు ముందు తరము బాల్యము, భవిష్యత్తు చూడలేదు ముందు తరము బాల్యము, ప్రమాదమంచు మీద ఉన్నది రాజ్యాంగం, కాపాడుకొనకపోతే కబలిస్తది రాజ్యం. థ్యాంక్ యూ. చూసారు కదా, ప్రమాద పంచున రాజ్యాంగం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఒక్కడికి ఈ మధ్య ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి. మోదీ మళ్ళీ వస్తే రాజ్యాంగం మార్చేస్తాడు, దేశం ప్రమాదంలో పడిపోతుంది అని చెప్పేసి. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న రాజ్యాంగాన్ని కనుక మారిస్తే దేశం ప్రమాదంలో పడుతుందని కాదు, వీళ్ళు ఇలా పక్క కులాల మీద, పక్క మతాల మీద, అంటే ఈ దేశపు మెజారిటీ మతాల మీద లేకపోతే మెజారిటీ కులాల మీద నోరేసుకుని అచ్చోసిన ఆంబోతుల్లాగా పడిపోయే అవకాశం ఏదైతే ఉందో అది పోతుందేమో. మేము అడ్డగోలుగా ఏదైనా కోతలు కూయొచ్చు అనే ఈ నిర్లజ్జతనం ఏదైతే ఉందో అది పోతుందేమో అన్న భయం తప్ప దేశానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే ఈ దేశాన్ని ఒకవేళ రాజ్యాంగం మారిస్తే రాజ్యాంగం లేని దేశంగా చేస్తామని అనట్లా, ఇప్పుడున్న రాజ్యాంగం స్థానంలో మరో కొత్త రాజ్యాంగం రావాలని చెప్పేసి, లేదా మరో కొత్త రాజ్యాంగం వచ్చేలాగా చేస్తామని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య సంహిత అని చెప్పేసి ఇట్లాంటివి వచ్చినాయి, కొత్త చట్టాలు వచ్చినాయి. రేపు జూన్ 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి కూడా వస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఏం మారిపోయింది, ఎవడు ఆపగలిగాడు? అలాగే భారత రాజ్యాంగం విషయంలో కూడా చూసుకుంటే, అసలు రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మీరు మార్చుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడున్న రాజ్యాంగంలోనే ఆర్టికల్ 368లో చాలా క్లియర్గా చెప్పారు కదా, విత్ ఎఫెక్టివ్ మెజారిటీ మార్చుకోవచ్చు. మరి అలా మార్చుకునే అవకాశం వచ్చిన రాజ్యాంగాన్ని ఇప్పుడు కాలానుగుణంగా మళ్ళీ మార్చుకుందాం, అప్డేట్ చేసుకుందాం అంటే మీకు వస్తున్న భయం ఏంటి? భవిష్యత్తులో మీ ఆటలు సాగవని. అంతకు మించి ఏమన్నా రీజన్ ఉందా? ఈ రోజున మొబైల్ యాప్సే మన ప్రమేయం లేకుండా గంటకోసారి లేకపోతే ఒకసారి పూటకోసారి అప్డేట్ అయిపోతూ ఉన్నాయి. అట్లాంటిది 75 ఏళ్ల తర్వాత కూడా ఈ రాజ్యాంగం ఇలాగే ఉండాలి అని మీరే కోరుకోవటానికి? అంటే ఈ దేశంలో మీది మాత్రమే వాయిసా? ఈ దేశంలో రాజ్యాంగం మారాలని కోరుకోవటం నేరమా, ద్రోహమా? భారతదేశం 75 ఏళ్ళైనా సరే ఇంకా అభివృద్ధి చెందలేదు, ఇంకా అణగారిన వర్గాలు పైకి రాలేదు అని మాట్లాడేది మీరే. 75 ఏళ్ళైనా అణగారిన వర్గాలు పైకి రాలేదు అంటే ఆ విధానం ఫెయిల్ అయింది కాబట్టి ఇంకో విధానాన్ని ట్రై చేద్దామని చెప్పాల్సిన మీరు చెప్పకపోగా చేస్తానన్నుండి ట్రై చేయనివ్వని అంటున్నారు. అంటే 75 ఏళ్ళ నుంచి మీరు ఏం కోరుకున్నారు? అభివృద్ధి కాదు, ఇలా పక్కవాడి మీద విమర్శలు చేసినా సరే మమ్మల్ని ఎవడు ఏం చేయకూడదు అని చెప్పేసి అవకాశాన్ని మాత్రమే కోరుకున్నారా? చూస్తున్నారుగా భారతదేశ ప్రజలారా. ఇక్కడ ఎందుకంటే యూజువల్గా నేను ఎప్పుడు హిందూ బంధువులకి చెప్తా, కానీ భారతదేశ ప్రజలందరికీ చెప్తున్నా, ఈ దేశంలో ఏదైనా మార్చాల్సి వచ్చినప్పుడు అది ప్రజాభ్యున్నతి కోసము లేకపోతే దేశ అభ్యున్నతి కోసం అనుకున్నప్పుడు ఏదైనా మార్చుకోవాల్సిందే. మార్చాల్సి రావాల్సి వస్తే చిత్తశుద్ధిగా దాని ప్రయత్నాలు చేయాల్సిందే. పలానా గోచిగాడికో పలానా పీచుగాడికో నచ్చలేదని చెప్పేసి రాజ్యాంగ మార్పుని ఆపాల్సిన అవసరం లేదు. నిజంగా దేశం ఇప్పుడున్న దానికంటే ఇంకా అభివృద్ధి చెందడానికి రాజ్యాంగ మార్పు దోహదం చేస్తుంది అంటే మార్చనివ్వండి, తప్పేముంది. ఈ దేశం
మీ ఒక్కళ్ళదో లేకపోతే మీ యొక్క సామాజిక వర్గానిదో లేకపోతే మీ కొంతమంది సమూహానిదో కాదు. ఈ దేశం 140 కోట్ల మంది భారతీయులది. కావాలి అంటే కనుక దమ్ముంటే మీరు అందరూ కూడా డిమాండ్ చేయండి, రాజ్యాంగ మార్పు కావాలా వద్దా అని ఒక రెఫరెండం పెట్టమని. దానికి కూడా మీ దగ్గర చిత్తశుద్ధి లేదు. కాబట్టి హిందువులు ఇప్పుడు భారతదేశంలో ఉంటున్న నిజమైన సమతావాదులు ఎవరైనా ఉంటే గనక మీరు ఆలోచించండి. ఈ దేశంలో సనాతన ధర్మం పైన ఇంత దాడి ఎందుకు జరుగుతుంది? సనాతన ధర్మానికి సమాధి కట్టాలని ఇలాగ ఎందుకు అనుకుంటున్నారు? లేకపోతే సనాతన ధర్మ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇలా బూతులతోటి ఎందుకు విరుచుకుపడుతున్నారు అనేది కూడా మీరే ఆలోచించుకోండి. ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి మా వంతు ప్రణాళిక మేము చేస్తున్నాము. త్వరలోనే దీని మీద కార్యాచరణ గురించి మొత్తం అనౌన్స్ చేస్తాము. ప్రతి హిందువు కూడా దీనికి సిద్ధంగా ఉండండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై, జై సనాతన ధర్మం.